భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేశారు. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లాలో 2,72,000 పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. 120 కోట్ల ప్రతి నెల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా ఇప్పటి వరకు 85% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. అందరికీ నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. సచివాలయం సిబ్బంది అందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ హోల్డర్స్కి టైమ్లీ అంటే 10 గంటల కంటే ముందే అన్నీ కంప్లీట్ చేయాలి. ఎవరు ఇంటిలో లేరు వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటి వచ్చినాక అక్కడే ఇవ్వాలి. సచివాలయంకి ఎవరిని పిలవద్దు, అందరికీ ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈరోజు ఈ గ్రామంలో కొన్ని ఇష్యూస్ నా దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. ఒకటి ఎంక్రోచ్మెంట్ గురించి, ఒకటి టెంపుల్ ల్యాండ్ గురించి, ఇంకా స్కూల్లో ఒకటి గ్రామ సచివాలయం బిల్డింగ్ పెండింగ్ ఉంది, అది కూడా చెప్పారు. దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మన గవర్నమెంట్లో ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. దీనికోసం ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా గత నెల కొన్ని వచ్చినాయి. ఒకరు సస్పెండ్ అయ్యారు, 70 మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా అందరూ రూల్స్ పాటిస్తూ చేయాలి చెప్పడం జరిగింది. అలానే ఈరోజు ఫీల్డ్లో అందరూ తిరుగుతున్నారు. మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీడీఓ, ఎంఆర్ఓస్ అందరూ ఫీల్డ్కి వచ్చి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం ఉన్నారు.